తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా 30 మంది కౌన్సిలర్లను వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పట్లో గెలుచుకుంటే, అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిక జరగనివ్వకుండా మూడో తేదీన జరగవలసిన ఎన్నికలను పోస్ట్పోన్ చేసి 4వ తేదీ జరగవలసిన ఎన్నికలను పోస్ట్ చేసి వారిలో భయభ్రాంతులను గురిచేసి ఎన్నో అడ్డంకులు సృష్టిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు కూడా ఆ ప్రయత్నాలను వైఎస్ఆర్సీపీ అడ్డుకోగలిగింది. 17 మంది కౌన్సిలర్లు మా దగ్గర ఉన్నారు. విప్ జారీ చేస్తూ కలెక్టర్కి పంపించిన దాడిశెట్టి రాజా రేపు చెలో తుని పిలుపునిచ్చారు. జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ తునికి రండి. మన వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ అందరినీ మనం కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంది. రాష్ట్రం మొత్తం తెలియజేసేలాగా, రాష్ట్రం మొత్తం చూసేలాగా చేద్దామంటూ దాడిశెట్టి రాజా చెలో తునికి పిలుపునిచ్చారు.